తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జైలు జీవితాలు అనుభవించానని సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందానని మధిర బీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి అన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపట్టానని జెడ్పీ చైర్మన్ లింగల కమల్ రాజ్ కు అధిష్టానం టికెట్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికలకు 3 నెలల సమయం ఉందని ఈ 3 నెలల్లో ఏమైనా జరగొచ్చని అన్నారు. ఎన్నికల్లో టికెట్ కేటాయింపులో మార్పు వస్తుందంటూ సీఎం కేసీఆర్ పై విశ్వాసం వ్యక్తం చేస్తున్న రామ్మూర్తితో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిరంతరం పరితపించి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి మధిర ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డటువంటి నేత బొమ్మెర రామ్మూర్తి గారితో ఈరోజు కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. బొమ్మెర రామ్మూర్తి గారు దాదాపు విద్యార్థి ఉద్యమాల నుండి తెలంగాణ రాష్ట్ర సాధనలో సీఎం కేసీఆర్తో చేదోడువాదోడుగా నిలబడి ఖమ్మం జిల్లాలో అటు హైదరాబాద్ ఉస్మానియా వివిధ కేంద్రాలలో ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించి మధిర టికెట్ ఆశించి భంగపడ్డ నేపథ్యంలో ఎందుకు కేసీఆర్ ఇలా నిర్ణయం తీసుకున్నారు, ఆయన అసలు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారన్న అంశాల గురించి మన బొమ్మెర రామ్మూర్తి గారిని తెలుసుకుందాం. రామ్మూర్తి గారు చెప్పండి, సీఎం కేసీఆర్ గారితో అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. గత ఎంతో కాలంగా దాదాపు 22 దశాబ్దాల కాలం పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మీరు మధిర టికెట్ విషయంలో మీకు సీఎం కేసీఆర్ గారు ఏ రకమైనటువంటి స్పందించారు, ఏమని చెప్పారు అనే విషయం గురించి మాట్లాడండి. వాస్తవానికి మొన్న ప్రకటించిన దాంట్లో నా పేరు లేకపోవడం చాలా బాధాకరం అనిపించింది. కానీ కేసీఆర్ గారు మరి ఆ తప్పుడు నివేదికల లేకపోతే ఇక్కడ నుంచి పోయిన సమాచారం తెలియదు, కానీ నాకైతే ఖచ్చితంగా భరోసా ఉంది. ఇప్పటికైనా మార్చే టికెట్లలో మధిర నియోజకవర్గం నుండి లింగాల కమల్ రాజ్ అనేటోడు గెలవడు. ఆయన 2-3 సార్లు ఓడిపోయాడు. 4వ సారి గెలిచే పరిస్థితి ఎట్టి పరిస్థితులు లేదు. బొమ్మెర రామ్మూర్తి అనే నేను ఒక ఉద్యమకారుడిగా అన్ని వర్గాల ప్రజలకు తలలో నాలుగులాగా బతుకుతున్నాను. అక్కడే ఉంటున్నాను, అక్కడ ప్రజలతోటి మమేకమై ఉన్నాను. కాబట్టి నా సామాజిక వర్గం కూడా దాదాపు 52,000 ఓట్లు ఉంటాయి. అలా ఉద్యమకారుణ్ణి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను అక్కడ ప్రశాంతంగా ప్రజలతోటే ఉంటున్నాను. కాబట్టి గెలిచే అవకాశం ఉన్న నాకు ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఈసారి గెలిచి వస్తాను. గెలిచి రాకుంటే అమరవీరుల స్తూపం దగ్గర ఉరి పెట్టమని కూడా కేటీఆర్ గారికి మొన్న చెప్పడం జరిగింది. దాని విషయంలో ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. కేసీఆర్ గారు నాకే టికెట్ కేటాయిస్తారనేది ఆలోచన ఉన్నది. ఇప్పుడు కమల్ రాజ్ గారికి ఇచ్చిన టికెట్కి సంబంధించి ఆల్రెడీ జెడ్పీ చైర్మన్ గా ఉన్నారు. తిరిగి మళ్ళా మధిర ఎమ్మెల్యే టికెట్ కేటాయించడానికి సంబంధించింది కమల్ రాజ్ గారికి టికెట్ ఎందుకు ఇవ్వద్దు, రామ్మూర్తి గారికి ఎందుకు టికెట్ ఇవ్వాలని దానికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ ఇంతకు ముందు నాకు 2018లో టికెట్ ఇవ్వకున్నా తెలంగాణ రాష్ట్ర సమితి కోసం, బీఆర్ఎస్ కోసం, కేసీఆర్ గారి కోసం ఆయన ఎప్పటికైనా నాకు న్యాయం చేస్తాడన్న ఉద్దేశంతో, గెలుస్తాడన్న ఉద్దేశంతో అప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాతతోటే ఉన్నాడు. అలాగే సిపిఎం వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. నేను నా జాతి కూడా మొత్తం సపోర్ట్ చేసిన, ఆయన ఓడిపోయారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే ఈయన ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టపడ్డా ఈయన గెలవడు. కాబట్టే బొమ్మెర రామ్మూర్తి అనేటోడు సామాజిక వర్గంతో పాటు అక్కడ కష్టపడుతున్నాడు. ప్రజలతో గెలిచే అవకాశం ఉన్నది. గెలిచే అవకాశం ఉండి నాకు ఇవ్వాలనేదే నా రిక్వెస్ట్. ఇక్కడ ఉన్న మంత్రి కానీ, ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షులు తాత మధు గారు కూడా ఆ విధంగానే ఎంపీ గారు కూడా ఆ విధంగానే చెబుతున్నారు. ఖచ్చితంగా ఈసారి వస్తుందనే ఆశాభావం అయితే నాకున్నది. దాదాపు 20 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. ఈ ప్రకటన చాలా అవమానంగా ఫీల్ అవ్వకుండానే టీఆర్ఎస్ అభివృద్ధి కోసం, టీఆర్ఎస్ బలాన్ని పెంచేందుకు కోసమే నిరంతరం పరితపించిపోతా ఉన్నారు. అంటే సీఎం కేసీఆర్ సరే గుర్తింపు రాకపోయినా సీఎం కేసీఆర్ తిరిగి మళ్ళీ సీఎం కావాలని కోరుకునే మీ లక్ష్యం ఏదైతే ఉందో, ఎందుకు టీఆర్ఎస్ పట్ల మీకున్నటువంటి నిబద్ధత కానీ, టీఆర్ఎస్ పట్ల డెడికేషన్ కానీ ఏంటి? అంటే నేనంట అందరి పరిస్థితులు వేరు, నా పరిస్థితి వేరు. నేను జెండాలు మార్చినవాడిని కాదు. జెండాలు నాకు గులాబీ జెండా తప్ప ఇంకా వేరే జెండా తెలియదు. ఇవాళ టికెట్ రాకుంటే మళ్ళీ టక్కున ఇంకో పార్టీకి పోవడం, ఆడ టికెట్ రాకుంటే ఇంకో పార్టీకి పోవడం, ఇలా రాజకీయాలు చేసేవాడిని కాదు. నేను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పుట్టుకలో భాగస్తుని. దీంట్లో నాకు బాగా ఉన్నది. నేను హక్కుదారుణ్ణి. నేనేదో అరువు వచ్చినవాడిని కాదు, నేను ఓనర్ని. కాబట్టి నాకు వచ్చిన హక్కుని నేను అడుగుతున్నా. నా వాళ్ళు, నా కేసీఆర్ గారు నాకు ఒక తండ్రిలాగా ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తాడనే ఒక ప్రగాఢ విశ్వాసం. నా కష్టం తెలిసిన వారు, నా శ్రమ తెలిసిన కేసీఆర్ గారు ఖచ్చితంగా అవకాశం ఇస్తారని నమ్ముతున్నాను. ఇప్పటికైనా అవకాశం ఇవ్వాలని కూడా 2 చేతులు జోడించి వేడుకుంటున్నాం. గెలిచి వస్తాను సార్, గెలిచి మీకు కానుకగా ఇస్తానని చెప్తున్నాను. ఆ అవకాశం కూడా ఉన్నది. అన్ని రకాల వర్గాల ప్రజలు నన్ను అడుగుతున్నారు, అయ్యో కేసీఆర్ గారు
ఎందుకు మీ వైపు చూస్తలేదు, ఎందుకు మీకు ఇంత అన్యాయం జరుగుతుంది, మీరేమన్నా ద్రోహం చేశారా, మీరేమన్నా పాపం చేశారా పార్టీకని అడుగుతుంటే నా గుండె దారలై పారుతుంది, నా కన్నీరు. కాబట్టి నేను ఎలాంటి మోసం చేయాలి పార్టీకి కానీ, కేసీఆర్ గారికి కానీ, ఆ కుటుంబానికి కానీ, లేదా పార్టీ నాయకత్వానికి కానీ, ఇక్కడ ఉన్న జిల్లా నాయకత్వానికి కానీ అందరూ నా వాళ్ళనే తిరిగాము. మంత్రి అయినా, లేదా తాతా మధు గారైనా, లేదా నామా గారైనా, ఇక్కడ ఉన్న వద్దిరాజు రవిచంద్ర గారైనా, పార్టీ వాళ్ళంతా మా పార్టీ బిడ్డలే, వాళ్ళందరి దగ్గరికి తిరిగాము. అంతే తప్ప నేను ఈయన వర్గం అని ఆయన వర్గం అని వర్గాలను ఇక్కడ పెంచి పోషించడం, వర్గాలకు నేను దూరం. ఇప్పుడు టికెట్కు సంబంధించి అనౌన్స్ చేస్తాను, మీరు ఆశావాదిగా ఉన్నారు. ఇప్పుడు మీరు మిమ్మల్ని ఆశావాది అనాలా, తిరుగుబాటు నేతగానే అనాలా, ఏం చెప్తారు? ఇప్పటి వరకు ఇంకా 3 నెలల టైం ఉన్నది. ఎన్నికలు అయ్యేదాకా నేను అడుగుతూనే ఉంటాను. నేను క్లియర్ గా చెప్పాను, ఖచ్చితంగా ఈసారి పోయినసారి పోటీ చేయకపోవడం వల్ల చాలా లాస్ అయ్యాను. ఈసారి గనక కేసీఆర్ గారు ఇవ్వాలని కోరుకుంటున్నాను, ఇచ్చేదాకా పోరాడతాను. ఇంకా 3 నెలలు ఎన్ని పోరాటాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నా జనం ఉన్నారు, నాతో నా జాతి ఉన్నది. అలాగే పెద్దలు కూడా అందరి ఆశీస్సులు ఆశీర్వాదాలు ఉండాలని వాళ్ళు కూడా ఇప్పటికైనా పునరాలోచించి వెంటనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన వారిని పేరు మార్చి నా పేరు పెట్టాలని ప్రకటిస్తే ఖచ్చితంగా గెలిచి మీ ముందుకు వస్తానని మీ సందర్భంగా అమ్మా టీవీ ప్రేక్షకులకు, ఇక్కడ ఉన్న నా అభిమానులకు అందరూ కూడా, అందుకే ఎక్కడ కూడా ఎవరు తొందరపడొద్దు, ఎవరు కేసీఆర్ గారిని కానీ పార్టీని కానీ ఒక మాట కూడా అనొద్దని అందరికీ ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చాము. ఎవరు కూడా ఎక్కడ కూడా ఒక మాట కూడా అనరు. మాకు ఉన్న ప్రగాఢ విశ్వాసం ఖచ్చితంగా ఈసారి నాకే వస్తుంది. ఎన్నికల్లో నేనే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉంటున్నాను అనేది ఒక విశ్వాసాన్ని మీకు తెలియజేస్తాను. దాదాపు 20 సంవత్సరాల పాటు అనేక ఉద్యమాలు చేపట్టి వివిధ రకాల కేసులు మోపబడి జైలు జీవితం అనుభవించి కూడా సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగానే తన పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పరితాపిస్తానని, ఇంకో 3 నెలల్లో సీఎం కేసీఆర్ తనని మధిర అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని ప్రగాఢ విశ్వాసంతో ఈరోజు తెలియజేస్తూ మనతో మాట్లాడారు బొమ్మరామూర్తి గారు. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మధిర నియోజకవర్గ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మానీస్, ఖమ్మం జిల్లా.